చుట్టుపక్కల ఉన్న సంఘాల వాళ్ళంతా ప్రార్థన, మనం ప్రార్థన, ఉపవాస ప్రార్థన, 1 రోజు ప్రార్థన, 2 రోజులు ప్రార్థన, 3 రోజులు ప్రార్థన, ఇప్పుడు ఇంకా గుడ్ ఫ్రైడే వస్తుంటే 40 రోజులు ప్రార్థన, ఇలాగ రకరకాలుగా హాఫ్ నైట్, ఫుల్ నైట్, క్వార్టర్ నైట్, ఆల్ నైట్, చాలా వొకాబులరీ వాడుతున్నారు. కానీ జీవితం మారట్లేదు. నేను వొకాబులరీ వాడొద్దని నేను చెప్పట్లేదు. నేను చెప్పగలిగేది ఏంటంటే, ఈ వాక్యం ఆధారం చేసుకుని దేవునితో పోరాడిన తర్వాత నీ జీవితం మారాలి కదా. యాకోబు జీవితం మారింది కదా, దేవుడు పేరు మార్చాడు కదా. పేరు మార్చాడంటే జీవితం మాత్రమే పేరు మారుస్తాడు. మరి మన జీవితం మారట్లేదేంటి? రాత్రి అంతా ప్రార్థన చేసేమన్నా ఏమన్నా మారిందా? నీ కోపం మారిందా? నీ అసూయ మారిందా? నీ ద్వేషం మారిందా? నీ కుళ్ళు మారిందా? నీ కంపం మారిందా? వై ఈస్ దట్ వేస్ట్ ప్రేయర్? వై డు యు వేస్ట్ యువర్ టైం? ఎందుకు నీ సమయాన్ని అర్థం చేసుకుంటావు? ఎందుకు కాదనుకుంటావు? అలాగే ప్రార్థన మానే సూర్యముడి తిరిగాడు నేను చెప్పట్లేదు. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నా ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని నా సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన. మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం, తగ్గించబడడానికి ఇష్టపడం, క్షమాపణ పొందడానికి ఇష్టపడము, మారటానికి ఇష్టపడం. దేవుని నన్ను మార్చని మాత్రం ప్రార్థన చేయము. అన్ని ప్రార్థన చేస్తారు.